అసలు ఈ వీక్ అంతా ఒక్కొక్కరి గురించి అనాలిసిస్ చేద్దాం. అసలు ఎవరు ఎంత బాగా ఆడారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ఒక అనాలిసిస్ చేద్దాం. ఈ అనాలిసిస్ చేయడం ఇదే నా ఫస్ట్ టైం. సో ఏం స్క్రిప్ట్ లేకుండా చాలా నీట్ గా, చాలా షార్ట్ గా, నీట్ గా చేద్దాం. సో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి మీకు ఇలాంటి అనాలిసిస్ నచ్చిందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అమ్మా ట్రై చేయడం. సో ఫస్ట్ వచ్చేసరికి పోల్స్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ లో 8 మంది ఉన్నారు. దాంట్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దాని మీద గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ప్లేస్ లో కళ్యాణ్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా కళ్యాణ్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అండ్ ఇది మంచి సూచన. ఎందుకు అంటే ఈ సీజన్ ఎలా ఉంది అంటే ప్రతి సీజన్ లాగా వన్ సైడెడ్ గా వెళ్ళిపోతాం అనేది ఏమీ లేదు. ఈసారి ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. తనుజ విన్నర్ అవ్వచ్చు, ఇమాన్యుల్ విన్నర్ అవ్వచ్చు, కళ్యాణ్ విన్నర్ అవ్వచ్చు, లేకపోతే సంజన గారు అవ్వచ్చు, లేదంటే దివ్య అవ్వచ్చు సడన్ గా, లేకపోతే రీతు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. చెప్తున్నా కదా, ఎవరైనా విన్నర్ అవ్వచ్చు. అంత ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ రీ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళలో కూడా ఎవరో ఒకరు విన్నర్ అవ్వచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్. లాస్ట్ దాకా ఎవరు అవుతారు విన్నర్ అని అయితే చెప్పలేం. సో ఈ వీక్ ప్రెసెంట్ వీక్ అయితే కళ్యాణ్ ఈజ్ ఇన్ ద టాప్. అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అంతగా ఏం లేదండి. నిజంగా చెప్తున్నాను, అంతగా ఏం లేదు. బికాస్ ఆఫ్ టాస్క్ అనేది కామెడీ టాస్క్ అయినప్పుడు ఆ పర్ఫార్మెన్స్ మనం అంత ఆశించడం కూడా చాలా చాలా రాంగ్. అండ్ ఆయన చేసిన కొన్ని మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టేక్ తనుజాని బ్యాక్ స్టాప్ చేయటమో మరి ఏమంటారో తెలియదు కానీ దాన్ని తనుజాని నామినేట్ చేయాలి అని అనుకోవటం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అసలు చేయకపోయినా కూడా నామినేట్ చేయాలి అని అనుకోవడం అనేది వేరే వాళ్ళకి చెప్పడం రాంగ్ థింగ్. తర్వాత ఇమాన్యుయల్ తో కూర్చొని తనుజ గురించి కొంచెం బ్యాక్ బిచ్చింగ్ చేయటం కూడా రాంగ్ థింగ్. ఇప్పుడు దాకా నేను చెప్తున్నా కదా, ఇప్పుడు దాకా తనుజ వెళ్ళి కళ్యాణ్ గురించి రాంగ్ గా ఒక్కరికి కూడా చెప్పలేదు. ఈవెన్ వాళ్ళందరూ వచ్చి లాస్ట్ టైమా అప్పుడు ఎప్పుడో కెప్టెన్సీ దాంట్లో వీళ్ళిద్దరు కలిసి ఆడారు కదా, అప్పుడు కూడా సాక్రిఫైస్ చేసింది కానీ వెళ్ళి ఇమాన్యుయల్ తో కూర్చొని మాట్లాడంగానే ఇమాన్యుయల్, దివ్య వీళ్ళందరూ బ్యాక్ బిచ్చింగ్ చేసి సాగు కొట్టారు కళ్యాణ్ని. ఎందుకు అలా చేసావు, పిచ్చిదానా, అదిదానా ఇదిదానా అని. అప్పుడు కూడా స్టాండ్ తీసుకుని కళ్యాణ్కి లేదు నేనే స్ట్రాంగ్ టీం కావాలని చెప్పి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను, అడుక్కున్నాను. సో దాంట్లో ఆయన ఈ మాట తీసుకోవడంలో తప్పులేదు. సో అందుకని ఇచ్చేసాను. సో దాంట్లో కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదని చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. కళ్యాణ్ స్టాండ్ తీసుకుంది. సో ఇప్పుడు కళ్యాణ్ వెళ్ళి తనుజాకి బ్యాక్ బిచ్చింగ్ చేయటం ఇది అనేది కొంచెం కళ్యాణ్ దగ్గర ఒక నెగిటివిటీ అనేది ఒకటి. అండ్ రెండోది వచ్చేసరికి ఈ టచింగ్ చేయటం అనేది ఈ నెగిటివిటీ నుంచి కొంచెం బయటకు వచ్చాడు. ఇప్పుడు కొంచెం పాజిటివ్ అయ్యాడు. దీని మీద కొంచెం బయట పాజిటివ్ పడిందని అర్థం అవుతుంది. ఎందుకంటే ఆ నెగిటివ్ చేయడంలో ఎంత కళ్యాణ్ పాత్ర ఉందో అంతే తనుజ పాత్ర కూడా ఉంది దాంట్లో. సో దాని వల్ల ఆ వీడియోస్ అని ఇప్పుడు బయట చాలా వైరల్ అవుతున్నాయి, చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఈవెన్ ప్రియా గారు అండ్ ఫ్లోరా సైని గారు వీళ్ళిద్దరు ఇంటర్వ్యూలో కూడా ఒక చిన్న క్లిప్ బాగా వైరల్ అయింది. లైక్ ఇటువైపు ఎంత అంటే కళ్యాణ్ వైపు ఎంత ఎఫెక్షన్ ఉందో సేమ్ ఎఫెక్షన్ తనుజ వైపు నుంచి కూడా ఉంది. తన వైపు కూడా నుంచి కూడా ఇలాంటి ఆశిస్తుంది కాబట్టి ఇలా టచింగ్లు కానీ, ఐ మీన్ ఆ టచింగ్ అది చాలా ప్యాంపరింగ్ అనుకోవచ్చు, అది జరిగింది. సో అది ఓన్లీ కళ్యాణ్ వైపు నుంచే పోర్ట్రే అవుతుంది బయట జనాలకి అని క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళ ఆ ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా. సో ఇది ఒకటి పాజిటివ్ పడింది. ఇంకా టాస్క్ పరంగా అయితే ఆయన చేసింది ఏమీ లేదు. గోలీ సోడా టాస్క్ లో ఒక దాంట్లో చాలా బాగా ఆడాడు. ఇంకా తర్వాత మట్ టాస్క్ లో కూడా పట్టు బాగుంది. ఆయన గౌరవ్ని చాలా గట్టిగా పట్టేసుకున్నాడు కానీ యూజ్ లేదు. 0 వచ్చినప్పుడు ఆ పట్టి లాభమే ఉంది చెప్పండి. ఇంకొక డెమోని వెళ్ళి ఫాస్ట్ గా ఫ్లాగ్స్ పెట్టేశాడు, దానిలో యూజ్ ఏముంది. సో ఆ 2 టాస్కులు తప్ప ఆయన ఈ టాస్క్లు ఆడింది ఏం లేదు. బట్ స్టిల్ పాస్ట్ జరిగిన అన్ని ఈవెంట్స్ అన్ని ఆయనకి ఒకటి పాజిటివ్ ఒకటి రావటం వల్ల ఆయన ఈ వీక్ ఓటింగ్ లో చాలా హైయెస్ట్ ఆఫ్ నంబర్ ఆఫ్ ఓట్స్ ఆయనకి పడినాయి. సెకండ్ వచ్చేసరికి తనుజ. ఈమెకి ఎంత పాజిటివ్ పడుతుందో అంతే నెగిటివ్ పడుతుంది. బికాస్ ఆఫ్ ఆల్ పిఆర్ టీమ్స్, అన్ని పిఆర్ టీమ్స్ ఏకమైపోయి ఒక వ్యక్తిని కింద పడేయటం ఎలా ఉంటుందో చెప్పిన అలా ఉందన్నమాట ఇప్పుడు తనుజ విషయంలో. ఎందుకంటే తనుజ అన్ని వీక్స్ లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి టాప్ విత్ హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ లో ఎక్కువ ఉంటుంది. లైక్ 40%, 100% లో ఒక 40% ఒక అమ్మాయికి వస్తుంది అంటే షీఈ్ క్లియర్లీ వన్ సైడెడ్ విన్నర్ అనమాట. సో అలాంటి పోల్స్ ఇప్పుడు సడన్ గా తగ్గిపోయి కళ్యాణ్ అండ్ తనుజ ఎంత ఈక్వల్ లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటి అంటే ఆ నెగిటివిటీ. పడిన నెగిటివిటీ ఏంటి అంటే రాము విషయంలో ఒకటి నెగిటివిటీ, ఆ అబ్బాయిని చాలా నీచంగా చూస్తుంది అది అని ఇదని చెప్పేసి ఒక నెగిటివిటీ. రెండోది దూరం చేసేసుకోవటం, లైక్ అందరినీ ఎమోషన్స్ దూరం చేసుకొని ఎమోషనల్ గా ఒంటరిగా ఉన్నట్టని చూపించుకోవటం. రెండోది
మూడోది సపోర్ట్ తీసుకొని ఆడతాం. ఆ సపోర్ట్ అనేది లేకుండా ఆడతాను అని చెప్పి మళ్ళీ వెళ్ళి అందరిని అడుక్కోవటం, అందరితో మళ్ళీ మామూలుగా బొజ్జి నార్మల్ గా ఉండటం, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఫేక్ గా వెళ్తున్నట్టు అని చూపిస్తుంది. సో ఈ కొన్ని కీ పాయింట్స్ నెగిటివిటీ ఆ తనుజాకు ఉంది. తనుజాకి కొంచెం ఇంకొక పాయింట్ ఏంటంటే ఆ మాటలు లూజ్ అవుతుంది కొన్నిసార్లు. ఈ మాదిరి గారి ఇన్ఫ్లుయెన్స్ మరి ఏమో నాకైతే తెలియదు, ఆ మాటలు వదిలేస్తుంది. అది ఒక్కటే చూసుకుంటే షీ విల్ బి ఇన్ టాప్ బికాస్ ఆఫ్ హర్ మైండ్ సెట్. ఈ వీక్ లో ఆ అమ్మాయి ఆడినంత బాగా, ఆ అమ్మాయి గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు, క్లియర్ గా చెప్పొచ్చు ఆ అమ్మాయి గేమ్ చేంజర్. ఎందుకంటే ఒకవేళ ఆ దొంగతనం అనేది చేయకుండా ఉంటే ఖచ్చితంగా ఈక్వల్ గా ఉండేవాళ్ళు రెడ్ టీమ్ బ్లూ టీమ్. ఎప్పుడైతే ఆ దొంగతనం చేసిందో రెడ్ టీమ్ ఇంత హైలోకి వెళ్ళిపోయి బ్లూ టీమ్ కింద పడిపోయింది. తర్వాత వాళ్ళు కోలుకోవడానికి కూడా లేకుండా పోయింది. అంత పెద్ద గేమ్ చేంజింగ్ మూమెంట్ అనమాట అది. సో చాలా అంటే చాలా బాగా అనలైజ్ చేసింది. అండ్ ఈవెన్ మెచ్యూర్ గా బిహేవ్ చేస్తుంది, లైక్ అందరితోనూ, లైక్ గొడవలు పెట్టుకోవడానికి వస్తున్న వాళ్ళందరితోనూ ఆ అమ్మాయి చాలా కలిసిపోయి నీట్ గా ఏమి విభేదాలు లేకుండా చూసుకోవడానికి చాలా నీట్ గా పోర్ట్రే చేసుకుంటుంది బయట జనాలకి. సేమ్ థింగ్ ఆయేషా విషయం కూడా అదే అయింది. లైక్ సేఫ్ గేమ్ గా అని అనుకుంటున్నారు కానీ తను ఒక్కదానికే తెలుసు నాతో పోటీ పడడానికి వచ్చింది ఆయేషా, నేను ఆ పోటీనెస్ ఇవ్వకూడదు అని చెప్పడానికి. అది బయటికి చెప్పలేదు కాబట్టి సో వాళ్ళందరూ సేఫ్ గేమ్ అనుకున్నా నేనేం అనుకోవట్లేదు అని చెప్పి వదిలేస్తుంది. వాళ్ళకి ఏమి డిఫెండింగ్ గా ఏం మాటలు చెప్పకుండా. సో అది తనుజా గారి గురించి. సో షీఈస్ ఇన్ ద సెకండ్ ఇన్ ఓటింగ్స్. అండ్ తన గేమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా ఎఫర్ట్స్ పెడుతుంది తన హెల్త్ బాగోపోయినా. థర్డ్, ఇది అటుకు ఇటుకు మారుతా వచ్చింది అనమాట. సంజన గారు అండ్ దివ్య గారు. ఇప్పుడు థర్డ్ ప్రెసెంట్ పొజిషన్ లో ఉంది అయితే దివ్య గారు. బట్ దివ్య గారు థర్డ్ పొజిషన్ లో ఉన్న తను ఈవెన్ ఇప్పుడు కూడా డేంజర్ జోన్ లో ఉంది, బట్ నాట్ దట్ మచ్ డేంజర్ జోన్ అనమాట. లైక్ ఒక 20% to 30% డేంజర్ జోన్ లో ఉంది. ఎందుకంటే ఎలా పడినాయి అంటే ఓటింగ్ పోల్స్ 100% లో 40% కళ్యాణ్ కి, 40% తనుజాకి పడిపోయి మిగతా 20% వీళ్ళందరూ షేర్ చేసుకున్నారు అనమాట 6 మెంబర్స్. అంత దారుణంగా పోల్ అయిపోయినాయి ఈసారి ఓట్స్ కళ్యాణ్ అండ్ తనుజా గారికి. సో దివ్య నిఖిత గారి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. అండ్ షీఈ్ ఆల్సో ఈ వీక్ అయితే చాలా అంటే చాలా బాగా లాజికల్ గా చాలా లాజికల్ గా అంటున్నాను, ఎందుకంటే ఆ లాజికల్ గా మాట్లాడేది, ఆ బ్రెయిన్ పెట్టి మాట్లాడేది తను ఒక్కటే ఉంది హౌస్ లో నా ఉద్దేశం ప్రకారం. అంతకు మించి లాజికల్ గా కానీ అంతకు మించి బ్రెయిన్ పెట్టి యూజ్ చేసి అంత స్ట్రాటజికల్ గా మాట్లాడే వ్యక్తులు అయితే ఎవ్వరూ లేరు హౌస్ లో. బట్ నెగిటివ్ వచ్చేసరికి మాటలు వదిలేయటం. ఈ సీజన్ అందరూ అదే చేస్తున్నారు అనుకోండి, బట్ అదే కొంచెం చూసుకొని మాట్లాడాలి. ఇవాళ ఆయన ఎవరిని గౌరవ్ గారిని షటప్ అంటాం, సంజన గారిని ఆ డస్ట్బిన్ లో టిష్యూ పేపర్ కింద పడితే టిష్యూ ఎత్తండి అని చెప్పి చాలా రూడ్ గా మాట్లాడతాం. ఈ ఆరగెన్సీ ఎక్కువైపోయింది తనది. ఆ ఒక్క ఆరగెన్సీ, ఆ రూడ్నెస్ కొంచెం తగ్గించుకొని ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలి, ఎవరిని ఇగ్నోర్ చేయాలి అని ఒక కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే తను చాలా అంటే చాలా మంచి ప్లేయర్. ఇప్పుడు దాకా మనం బర్నీ గారి అండర్ షాడోలో ఉండి ఈ బాండ్ అనుకొని ఆ గేమ్ ప్లే చూడలేదు. గేమ్ ప్లే ప్రకారం చూస్తే తను షీఈ్ ఎ వండర్ఫుల్ గేమర్, చాలా అంటే చాలా బాగా ఆడే గేమర్. సో ఇప్పుడు కొంచెం బర్నీ గారు బయటికి వెళ్ళిన తర్వాత నుంచి ఆ గేమ్ అందరికి చూస్తున్నారు, అందుకని ఓట్స్ పడుతున్నాయి. ఈవెన్ బర్నీ గారి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది ఓట్స్ లో, ఆయన ఫ్యాన్స్ కూడా కొంచెం వేయొచ్చు దివ్య గారికి. సో అట్లా ఏది చేసినా దివ్య గారు ఈజ్ ఇన్ ద థర్డ్ పొజిషన్ అండ్ షీఈ్ ఆల్సో ప్లేయింగ్ వెరీ వెరీ గుడ్, బట్ లూజింగ్ అవర్ ఓట్స్, అది ఒకటే కొంచెం మానుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి సంజన గారిది ప్రాబ్లం చాలా నెగిటివిటీ పడిపోయింది వీక్. చాలా అంటే చాలా దారుణమైన నెగిటివిటీ. కంటెంట్ కోసం ఏదో చేయాలని చెప్పేసి మాట్లాడుతూనే ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు, గోల్ చేస్తూనే ఉన్నారు, గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. ఆ గొడవల్లో కూడా ఏదైనా ఒక మంచి పాయింట్ దొరికిద్దా అని అనుకున్నా కానీ ఏది మంచి పాయింట్ దొరకలే ఆమె గురించి. అందరి మీద లూజ్ వర్డ్స్, కళ్యాణ్ మీద ప్రొఫెషన్ దగ్గర నుంచి, క్లాస్ ఆర్టిస్టులు ఈ మాటల దగ్గర నుంచి, తనుజనేమో నిఖిల్ అనే కంటెంట్ దగ్గర నుంచి, తర్వాత దివ్యాగానే అయితే మరీ దారుణం, రోడ్ రోలర్ ఇలా అని ఇమిటేషన్స్ చాలా దారుణంగా చేశారు. అండ్ మాధురి గారిని కూడా తిట్టారు. అందరినీ ఎవరిని వదిలిపెట్టలేదండి, అందరిని వేసుకున్నారు సుమన్ శెట్టి గారితో సహా. సుమన్ శెట్టి గారిని వర్స్ట్ క్యాప్టెన్ అన్నారు. ఆయన అది తీసుకొని నామినేషన్ చేయడానికి రెడీగా ఉన్నాడు, ఎందుకంటే సారీ చెప్పినా కూడా వినిపించుకున్న స్టేజ్ లేదు. సారీ చెప్తే ఎక్కడ ఆగిపోవాలో నామినేషన్ వేయకుండా అని ఆయన ఫీల్ అయిపోతున్నాడు. సో నామినేషన్ అయితే అది పెట్టున్నాడు ఆ పాయింట్ గట్టిగా. సో అది సంజన గారికి అయితే చాలా చాలా దాని ఏమంటారు బ్యాడ్ వీక్ అని చెప్పొచ్చు ఈ వీక్ అంతా. బట్ అయినా కూడా ఫోర్త్ పొజిషన్ ఎలా ఉన్నారు అంటే ఇమాన్యుల్ గారు ఓట్స్ పడుతున్నాయి,
సంజన గారు కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది, ఆ ఫ్యాన్ బేస్ పడుతున్నాయి. ఇప్పుడు ఫ్యాన్ బేస్ ఉంటే ఆయన రాంగ్ చేయని, రైట్ చేయని, రాంగ్ చేయని, ఏది చేసినా వాళ్ళతోనే ఉంటాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు జనాలు. అట్లానే కళ్యాణ్కి బండి ఓట్స్ ఈ వీక్ లో ఏం చేయకపోయినా అట్లానే ఇప్పుడు సంజన గారికి కూడా పడుతున్నాయి వీక్ లో ఓట్స్, ఆమె మంచి మొత్తం నెగిటివిటీ వచ్చినా కూడా బయట. సో ఇది 4 కంటెస్టెంట్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి రీతుది ప్రాబ్లం ఏంటి అంటే గేమ్ ఆడుతుంది బట్ డైల్యూట్ అయిపోతుంది పవన్ అనే ఇష్యూతో. సేమ్ నేను ఇద్దరిది కలిపి చెప్తాను, పవన్ రీతుది ఇద్దరిది అనాలిసిస్ ఒకేసారి ఇస్తాను. వీళ్ళిద్దరు గేమ్స్ ఆడుతున్నారు, ఇద్దరు ఆడుతున్నారు, బ్రెయిన్ పెట్టి ఆడుతున్నారు, స్ట్రాటజీస్ ఉపయోగిస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు గేమ్స్ లో. బట్ ప్రాబ్లం వచ్చేసరికి వీళ్ళ పర్సనల్ ఇష్యూస్ గేమ్ లో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఆ పర్సనల్ ఇష్యూస్ బయట హైలైట్ అవ్వడం వల్ల ఈ గేమ్ అంతా డైల్యూట్ అయిపోతుంది. వీళ్ళు గేమ్ ఆడినంత చూడట్లే ఎవరు జనాలు, ఓన్లీ పర్సనల్ ఇష్యూస్ మాత్రం బయట హైలైట్ అవ్వడం వల్ల వీళ్ళు పూర్తిగా నెగిటివ్ లో ఉన్నారు. సో అది మార్చుకోవాలి, అది మార్చుకుంటే చాలా అంటే చాలా బాగా ఆడే వాళ్ళిద్దరు. బట్ బికాస్ ఆఫ్ దిస్ పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇద్దరికి నెగిటివిటీ పడుతుంది, అందుకని 5th పొజిషన్ లో ఉంది. అండ్ డెమోన్ ఓట్స్ కూడా రీతుకే పడుతున్నాయి కాబట్టి సో రీతు ఈజ్ ఇన్ ద 5th పొజిషన్. ఇప్పుడు లాస్ట్ ముగ్గురు గురించి మాట్లాడుకుందాం. ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు, చెప్తున్నా కదా, ఎవరైనా వెళ్ళొచ్చు. రమ్య, ఈ పొజిషన్స్ మారుతానే ఉన్నాయి, అడిగి ఇటుకి మనం ఏం చెప్పలేం ఈ పొజిషన్స్ గురించి. రమ్య, సాయి, రాము, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. నా ఉద్దేశం ప్రకారం నేను అనుకుంటుంది బిగ్ బాస్ ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంది ఏంటి అంటే, ముగ్గురులో ఒకవేళ సేమ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ వస్తే, ఈక్వల్ నెంబర్ రావు బట్ అటుకి ఇటుకు కొంచెం రిఫ్లెక్షన్ ఉంటది కదా. ఇప్పుడు ఒకవేళ 1500 ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఒక 1550 ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఒక 1600 ఓట్లు వచ్చినాయి అనుకో, ముగ్గురు సేమ్ లెవెల్ లో ఉన్నట్టే కదా ఆల్మోస్ట్. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఓట్స్ వస్తే బిగ్ బాస్ వాళ్ళు ఏం కన్సిడర్ చేస్తారంటే ఎవరు కంటెంట్ ఇస్తున్నారు, ఎవరికి ఇంకా కంటెంట్ ఇచ్చే సత్తా ఉంది, ఎవరు చాలా అంటే చాలా జీరో గేమ్ ప్లే చేస్తున్నారు, వాళ్ళని చూసి వాళ్ళని బయటికి పంపిస్తారు, సాగనంపుతారు. అది జరగబోతుంది. సో నా ఉద్దేశం ప్రకారం సాయి ఆర్ రాము వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. ఎందుకు అంటే రమ్య గురించి మాట్లాడుకుంటే, రమ్య ఒకవేళ ఇప్పుడు దాకా ఈ వీక్ లో అయితే ఏమి మాట్లాడలేదు, 0 అంటే 0 గేమ్ ప్లే ఉంది. బట్ కంటెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై, చాలా అంటే చాలా కంటెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మాధురి గారితో గొడవ కానీ, పవన్ రీతు మధ్యలో ఈ అమ్మాయి వెళ్ళి దూరటం కానీ, ఎందుకంటే ఆయేష లేదు, ఇప్పుడు ఆయేష ఉంటే ఆయేష వెళ్ళలేదు ఆ మధ్యలోకి. బట్ ఇప్పుడు ఆయేష లేకపోవడం వల్ల తినికి ఛాన్సెస్ ఉన్నాయి రమ్య వెళ్ళి ఆ మధ్యలో దూరటం కానీ, అప్పుడు వాళ్ళిద్దరికి కాన్ఫిడెంట్ కొంచెం గొడవలు రావడం కానీ. సో ఇలా కంటెంట్ క్రియేట్ చేసే ఛాన్సెస్ రమ్య దగ్గర చాలా ఉంది వీళ్ళతో పోల్చుకుంటే, కంపేర్ టు సాయి అండ్ ఈయన ఎవరు రాము. ఇప్పుడు వీళ్ళిద్దరు గేమ్ ప్లే గురించి మాట్లాడుకుందాం. రాముదైతే ఏమీ లేదండి, నేను చెప్తున్నా కదా, ఏమీ లేదు. ఒక పర్సన్ ఒకళ్ళ దగ్గర లోకు అయిపోతున్నారు, తక్కువ చూస్తున్నారు అంటే గట్టిగా ఎదిరించి మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఎవర్రా మీరు, ఎవరి నుంచి అంటున్నారు, మీరు అలా మాట్లాడితే నాకు నచ్చలేదు అని చెప్పి ఒక దగ్గర స్టాండ్ తీసుకోవాలి. ఇంతవరకు ఒకసారి స్టాండ్ తీసుకుంది లేదు. ఎవరైనా ఏమైనా అంటే దులిపేసుకొని పోతాడు. చాలా 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 మంచి వ్యక్తి అని చెప్పొచ్చు. సో అలాంటి మంచి వ్యక్తులు బిగ్ బాస్ లో పనికిరారు. సేమ్ అదే నేను బర్నీ గారి విషయం కూడా అదే చెప్పాను. ఆయన చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే వ్యక్తి, అందుకని ఆయన బయటకు ఉన్నాడు. సేమ్ ఇష్యూ విత్ రాము కూడా. రాములో ప్రాబ్లం ఏంటి అంటే ఆయన గురించి ఆయన స్టాండ్ తీసుకోడు. ఓన్లీ ఒక నామినేషన్ టైంలో కొంచెం ఏదో ఒక గట్టిగా మాట్లాడాడు తప్ప, ఇంకా అక్కడి నుంచి చూసుకుంటే ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఆయన హర్ట్ చేసిన, చాలా మంది హర్ట్ చేసే ఉంటారు, గట్టిగా మాట్లాడే ఉంటారు, తిట్టుంటారు, పక్క పో అని ఉంటారు, ఇవన్నీ జరిగే ఉన్నాయి. అలాంటి టైంలో ఒక్కసారి కూడా ఒక గొడవ పెట్టుకోకుండా, ఒక స్టాండ్ తీసుకోకుండా, ఎందుకు అలా అంటున్నావా అని ఎదురు తిరగకుండా దులుపుకొని పోతారు చూడండి, అలా వెళ్ళిపోయాడు. దానివల్ల ఆయనది 0 గేమ్ ప్లే ఉంది ఈ వీక్. సో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ సాయి విషయంకి వస్తే సేమ్, ఈ వీక్ లో ఆయన చేసింది ఏమీ లేదు, 0. ఈవెన్ నామినేషన్స్ టైంలో అయినా రాము కొంచెం మాట్లాడాడు, కొంచెం కంటెంట్ ఇచ్చాడు. బట్ సాయి అయితే 0. ఆయన అసలు నామినేషన్ ఆ పాయింట్, కళ్యాణ్ మీద పెట్టిన పాయింటే నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అసలు క్లారిటీ లేకుండా మాట్లాడాడు. బట్ ఏదో కళ్యాణ్కి కొంచెం ఎదురు వెళ్దాం అని ట్రై చేశాడు తప్ప అది కాన్ఫిడెంట్ అవ్వాలి, అది అంత హైలైట్ అవ్వలేదు. తర్వాత కూడా వెళ్ళిపోయి హగ్ చేసుకుని సారీ బ్రో, అది బ్రో, ఇది బ్రో అన్నాడు. ఇంకెందుకు ఆడ ఇప్పుడు కళ్యాణ్కి ఎదురు వెళ్తే కళ్యాణ్ హేటర్స్ ఎవరైనా ఓట్లు వేసే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు రమ్యకి అదే జరుగుతుంది. రమ్య వెళ్ళి తనుజాకి ఎదురు వెళ్ళడం వల్ల తనుజా హేటర్స్ అందరు రమ్య ఓట్లు పడుతున్నాయి, కొంచెమైనా ఎంత
కొంచెం పర్సెంట్ అయినా ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు ఇతనికి పడాలి అంటే నువ్వు కళ్యాణ్కి డైరెక్ట్ ఎదురెళ్ళాలి, ఏదో ఒకటి కన్ఫ్రంటేషన్ చేయాలి, గట్టిగా మాట్లాడాలి. అది నిల్ అనమాట, అది జీరో అనమాట. సో దానివల్ల సాయికి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్, ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిని పంపించే ఛాన్సెస్, రాముని అండ్ సాయిని ఇద్దరిని పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ వల్ల కంటెంట్ అసలు జీరో. ఎపిసోడ్స్ లోనూ కంటెంట్ రావట్లేదు, లైవ్ లోనూ కంటెంట్ రావట్లేదు, ఎక్కడ వీళ్ళ నుంచి కంటెంట్ రావట్లేదు, వస్తుందని కూడా ఆశ లేదు. సో అది ఓటింగ్ అనాలిసిస్. ఇప్పుడు ఉన్న ప్లేయర్ అనాలిసిస్ కూడా ఒకసారి ఇచ్చేసాను. సో ఈ రెండు కలిపి ఇచ్చేసాను. ఇప్పుడు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ ఈ వీక్ లో చేసిన ఒకే ఒక మిస్టేక్, తనూజాని నామినేట్ చేస్తాను అని చెప్పడం ఒకటి. రెండోది అది వెళ్ళి కన్ఫరెంట్ చేయటం, అక్కడ నామినేషన్ జరుగుతున్న టైంలో కన్ఫరెంట్ చేయటం, నేను అప్పుడు లెగిసీను ఆ మాటలు చెప్పడం, ఇవన్నీ చాలా సేఫ్ ప్లేగా, ఆయన నామినేట్ చేయకుండా వెళ్ళి తనుజతో కావాలని గొడవ పెట్టుకోవటం, ఇవన్నీ చాలా సేఫ్ ప్లేగా అని క్లియర్ గా నేనే చెప్పాను, ఇప్పటికీ అదే చెప్తాను, చాలా సేఫ్ గా. బట్ అది పక్కన పెడితే ఈ వీక్ అంతా ఆయన చేసినంత ఎంటర్టైన్మెంట్, ఆయన చేసినంత కంటెంట్, ఆయన ఇచ్చినంత వైబ్ కానీ ఎవ్వరు ఇవ్వలేదండి. ఎవ్వరు ఒక 20% కూడా మ్యాచ్ లేరు. నేను చెప్తున్నా కదా, ఎవ్వరు లేరు మ్యాచ్. ఈయన ఆ గంటేసుకొని ఆ క్యారెక్టర్ లో మునిగిపోయి చాలా వరకు ఇమిటేషన్స్ చేసుకుంటూ ఈయన అన్నాడు ఒకసారి, అరే ఒక మనిషి 24 గంటలు కంటెంట్ 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 అంటే ఎంతవరకు ఇస్తాడు? ఒక మనిషి ఎంతవరకు ఈదగలడు? అంతవరకు నేను ఎంతవరకు ట్రై చేశాను అంతవరకు ట్రై చేశాను, ఇంకా కంటెంట్ రాలేదు అంటే నా ప్రాబ్లం కాదు అని చెప్పేసి ఆయన చాలా అంటే చాలా బాధపడ్డాడు. సో నేను అది చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ విషయంలో ఇమాన్యుయల్ కి పోటీ ఎవ్వరు లేరు. అండ్ ఇదేంటి దాని ఏమంటారు, టాస్క్ల విషయంలో కూడా చాలా కసి చూపిస్తాడు, నేను గెలవాల్సిందే అని పట్టుదల చూపిస్తాడు. ఆ పట్టుదల చాలా ఉంది ఆయనకి ఇమాన్యుయల్ విషయంలో. సో ప్రాబ్లం నెగిటివ్స్ వచ్చేసరికి సేఫ్ గేమ్ అని క్లియర్ గా అర్థమైపోతుంది ఆయన మధ్య మధ్యలో ఆడేది. ఇంకా చాలా ఉంది ఆయన గురించి, ఓపెన్ లేయర్స్, బయటకు రాని లేయర్స్, అవి కూడా మన తర్వాత మాట్లాడతాను, ఇది కొంచెం లెంత్ ఉండబోతుంది వీడియో. అండ్ ఇంకోటి ప్రాబ్లం ఏంటి అంటే ఇదేంటి, బయట జనాల గురించి ఎక్కువ ఆ తర్వాత చెప్తాలే, దాని గురించి చెప్దాం అనుకున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటే, రియాలిటీ ఎలా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళందరూ అని చెప్పేసి. అండ్ ఇమాన్యుయల్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే నామినేషన్స్ లో రాకపోవటం. ఒక పర్సన్ నామినేషన్ లోకి వచ్చిన తర్వాతే ఆ పర్సన్ కి ఓట్లు వేసే వాళ్ళు అలవాటు చేసుకుంటారు, ఇతనికి ఓట్లు వేయాలి, ఇలా ఓట్లు వేయాలి అని చెప్పేసి. ఒక ఇమాన్యుయల్ ఫ్యాన్ ఎంతవరకు అయినా ఇమాన్యుయల్ ఫ్యాన్ అయ్యి పర్సన్ అసలు ఏంది నామినేషన్స్ లో రావట్లేదు, ఓటు వేయడానికి రావట్లేదు అంటే ఇతను మర్చిపోతాడు అసలు ఓటు వేయడం. తర్వాత ఎప్పుడో వచ్చినా కూడా గుర్తుండదు, ముందు అసలు ఓటు వేయాలా నేను, అయ్యో అనే ఆ ఉద్దేశంలో ఉంటాడు. చూస్తాడు తప్ప, ఎపిసోడ్స్ చూస్తాడు తప్ప వెళ్ళి ఓటు వేయాలి అన్న ఆలోచన రాదు, ఎందుకంటే అసలు అలవాటు లేదు కాబట్టి. బట్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, తనుజ ఫ్యాన్స్ కి అలా కాదు, వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా, కాబట్టి వాళ్ళు ఆ ఓటింగ్ కంటిన్యూ అవుతుంది. ఎన్నిసార్లు వీళ్ళు నామినేషన్కి వచ్చినా వాళ్ళు ఓట్లు వేస్తూనే ఉంటారు. అది మైనస్ పాయింట్ ఇమాన్యుయల్ విషయంలో. ఇమాన్యుయల్ కి అసలు ఓట్ బ్యాంక్ ఎంత ఉందో మనకు అర్థం కాదు. ఆయన నామినేషన్స్ కి వచ్చేంత వరకు మనకు తెలియదు ఆయన ఓట్ బ్యాంక్ ఎంత ఉందో. సెకండ్ పొజిషన్ లో ఉన్నాడా, లేకపోతే వీళ్ళిద్దరిని దాటుకొని ఫస్ట్ పొజిషన్ లో ఉన్నాడా, అసలు ఏ పొజిషన్ ఉన్నా కూడా క్లారిటీ లేదనమాట. నెగిటివిటీ అయితే బయట చాలా ఉంది ఆయనకి, సేఫ్ గేమ్ రా అని చెప్పేసి. బట్ ఎంత నెగిటివిటీ ఉందో అంతే పాజిటివిటీ ఉంది, ఎంటర్టైనర్ అని చెప్పేసి. సో బట్ ఓట్ బ్యాంక్ అయితే మనకి క్లారిటీ లేదు. అది ఆయన అనాలిసిస్, ఆయన గేమ్ అనాలిసిస్. ఇంకా మిగతా వాళ్ళు అంత పొడిచి బాగా ఆడిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మాధురి గారి గురించి చెప్పాలి. మాధురి గారిది లూజ్ టంగ్, ఆ లూజ్ టంగ్ ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే షీ విల్ బి ఏ గుడ్ గేమర్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమెకి మైండ్ ఉంది, బ్రెయిన్ ఉంది, ఆ బ్రెయిన్ పెట్టి ఆడే సత్తా ఉంది. ఫిజికల్ గా కూడా నేను ఆడతానని చెప్పి గట్టిగా మాట్లాడుతున్నారు. అండ్ ఈవెన్ గేమ్స్ కూడా నేను ఆడతాను అన్నారు. బట్ ఈ వీక్ అంతా గ్యాంగ్ లీడర్ అన్న పేరుతో సంచాలకులు చేసేసారు వాళ్ళిద్దరిని, సంజన గారిని అను మాధురి గారిని. సో ఈ వీక్ లో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ ఏం లేదు, బట్ గొడవలు పెట్టేసుకుంది. గొడవల్లో కూడా వర్డ్స్, జుట్టుకేజ్ కొడతాను అన్న మాటలు కానీ ఇవన్నీ చాలా వర్స్ట్ అండి, చాలా అంటే చాలా వర్స్ట్, అసలు అలా మాట్లాడకూడదు. బట్ ఆమెకి ఏంటంటే బయట రాజకీయంలో ఇలాంటి మాటలు మాట్లాడి సేమ్ అదే కంటిన్యూ అయిపోతుంది, ఇక్కడ కూడా ఏం ఫిల్టర్ లేకుండా మాట్లాడేస్తుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మాధురి గారు కూడా చాలా అంటే చాలా బాగా ఆడే గేమర్ ఆమె కూడా. ఇంకెవరున్నారు, ఆయేషా బయటకు వెళ్ళిపోయింది, సో తన నుంచి తీసేద్దాం. ఇంకా నిఖిల్, గౌరవ్ వీళ్ళిద్దరి గురించి కలిసి చెప్పేయచ్చు. వాళ్ళు కూడా మనం అంత పెద్దగా ఆడింది చూసింది ఏం లేదు. గౌరవ్ మడ్డాస్ లో చాలా బాగా ఆడాడు అనుకోవటానికి కూడా ఏం లేదు, ఎందుకంటే తన్ని కళ్యాణ్ లాక్ చేసిన తర్వాత అసలు ముందు కథలో వెనక కథలో అక్కడ ఆగిపోయారు వాళ్ళిద్దరు. ఏదో ఇటు సైడ్ ఈమె లాగటం ట్రై చేశాడు, అటు సైడ్ డెమోన్ వెళ్ళి ఇది పెట్టాడు తప్ప, ఏంది ఫ్లాగ్స్ పెట్టాడు తప్ప, వీళ్ళిద్దరు అయితే అసలు ఇక్కడ స్ట్రక్ అయిపోయారు అనమాట. సో అక్కడ ఆయన ఆడింది కూడా ఏం లేదు. అండ్ గౌరవ్ గురించి ఒకటి చెప్పాలి,
బయట గౌరవ్కి ఒక కొంచెం పాజిటివిటీ ఉంది, ఏంటంటే క్యూట్ గా ఉంటాడు, పాపం ఎవరు పట్టించుకోడు అని ఒక సింపతి ఉంది. ద ప్రాబ్లం ఇక్కడ ఏంది అంటే అక్కడ ఎవరు ఇమాన్యువల్ అండ్ రీతు ఒక చోట మాట్లాడుకుంటారు. ఏమని మాట్లాడుకుంటారంటే 24 గంటలు గౌరవ్ని చూస్తుంది మనం, భరిస్తుంది మనం, చూసే వాళ్ళకి అర్థం కాదు, భరించే వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన అంత ఇరిటేషన్ ఎలా చేస్తాడంటే ఒక చెప్పిందే ఒక విషయాన్ని మళ్ళీ 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 అదే చెప్పి వినాలనుకున్న ఒక అర్థం చేసుకోకుండా వినాలనుకున్న పదాన్ని కూడా ఒక 5 సార్లు అర్థం చేసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తికి ఇసుక వస్తుంది, ఆ ఇరిటేషన్ వస్తుంది, ఇసుక వస్తుంది. అది దానివల్ల వీళ్ళు ఎవరు పట్టించుకోవడం మానేస్తారు గౌరవ్ని. అందుకని ఎక్కువ అరే బాబు నువ్వు ఎల్రా బాబు అని ఇలా అంటారు అనమాట. అది బయట ఎలా అవుతుంది అంటే అది కొంచెం గౌరవ్కి పాజిటివ్ వెళ్తుంది. అదే చెప్పాడు ఈమెయిల్ కూడా, మనం భరించే వాళ్ళం, మనకి ఇసుక వస్తుంది, మనకి ఇరిటేషన్ వస్తుంది. బట్ బయట నుంచి ఆడియన్స్ గా చూసే వాళ్ళకి ఎలా ఉంటది అంటే మనం ఇసుకుంటున్నప్పుడు అతనికి సింపతి బాగా వర్కౌట్ అవుతుంది, అదే జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. చాలా బాగా అనాలిసిస్ చెప్పాడు గౌరవ్ గురించి. ఇదే జరుగుతుంది గౌరవ్ విషయంలో కూడా. అండ్ నిఖిల్ కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాడు కాబట్టి చూడాలి నిఖిల్ ఇంకెంత బాగా ఆడతాడు. ఇంతవరకు అసలు నామినేషన్ లోకి రాలేదు కాబట్టి ఆయన కూడా ఓట్ బేస్ ఎంత ఉందో ఏది మనకు క్లారిటీ లేదు. సో ఇది ఓవరాల్ గా ఉన్న అందరి అనాలిసిస్. ఇప్పుడు కొంచెం మాట్లాడుకుందాం, ఒకదాని గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ రియాలిటీ చూపించకుండా, వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ చూపించకుండా బయట జనాలు ఏమనుకుంటున్నారు, బయట జనాలు ఎలా పోర్ట్రే అవుతుంది దాని గురించి వీళ్ళు భయపడుతున్నారు, ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు నాకు అనిపిస్తుంది. మీకు అన్ని గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తాను, దాని ప్రకారం మీరు జడ్జ్ చేయండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇమాన్యుయల్ అండ్ రీతు మాట్లాడుకున్న సంభాషణ. ఎంత కుళ్ళుకుంటున్నారంటే, ఎంత జలసీ ఫీల్ అవుతున్నారంటే, రే సుమన టాప్ అయ్యా, ఎలా రా, నేను షాక్ రా, తనుజ్ దాకా అంత మంచిగా ఎలా వెళ్ళిందిరా, కళ్యాణ్ గణేడ్ ఎలా టాప్ అయ్యాడు రా, ఇవన్నీ ఆయన ఎంత కుళ్ళుకుంటున్నాడంటే క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ ఆయన ఆడుతున్న సేఫ్ గేమ్ ఆయనకి తెలుసు, ఆయన జనాలు ఎలా అసలు ఎడిటింగ్ కూడా ఆయన చెప్పేస్తున్నాడు. ఎట్లా అంటే అరే నేను వీక్ అంతా బాగానే ఆడాను రా, కాకపోతే ఆ మండే రోజు ఆ నామినేషన్స్ టైంలో తనుజ్ నామినేట్ చేయడం ఎందుకో బయట జనాలకి రాంగ్ గా పోర్ట్రే అయిందేమో అనుకుంటున్నాను. ఆ ఎడిటింగ్ అలా బడి ఉండిద్ది నాకు తెలిసి, ఎపిసోడ్స్ ఎడిటింగ్ అలా ఎడిటింగ్ అయ్యి బయట జనాలకి అలా వెళ్ళుండిద్ది, అందుకనే కొంచెం నెగిటివ్ అయి ఉంటాను నేను. ఆయనే చెప్పేస్తున్నాడు. సో రేపు నుంచి నేను మార్చుకోవాలని చెప్పేసి మళ్ళీ తనుజ్తో క్లోజ్ అయ్యాడు. సో ఎంతలాగా జనాల కోసం మారుతున్నారంటే వీళ్ళు, వాళ్ళు ఒరిజినల్ గా వాళ్ళు చూపిట్లా. ఇప్పుడు ఒరిజినల్ గా చూస్తే తనుజ మీద కోపం ఉంది ఇమాన్యుయల్ కి, బట్ లేదు, బయట జనాలు కోరుకుంటున్నారు తనుజ వర్సెస్ ఇమాన్యుయల్ బాండ్. సో నేను వెళ్ళి తనుజతో కూర్చోవాలి, తనుజతో జోక్స్ చేయాలి, తనుజతో కామెడీ గేమ్ మీద మాట్లాడాలి, ఇది ఆయన చూపిస్తుంది. సో దట్స్ వెరీ వెరీ ఫేక్ నేచర్. సెకండ్, రీతుది కూడా అదే ప్రాబ్లం. రీతు గురించి లాస్ట్ లో చెప్తాను. నెక్స్ట్ సిచ్యువేషన్, రెండో సిచ్యువేషన్, సంజన గారు ఈమె ఎవరితో మాట్లాడినా ఏ పాయింట్లు. అసలు నేను ఇవాళ అయితే దారుణంగా లైవ్ లో ఇమాన్యుయల్ తో కూర్చొని అరే నెగిటివ్ కంటెంట్ వెళ్ళిందిరా, చాలా నెగిటివ్ వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది, నేను నెక్స్ట్ వీక్ మాత్రం కూర్చొని మనం జోక్స్ వేసుకుందాం, నువ్వు నేను కామెడీగా మాట్లాడుకుందాం, కామెడీగా చేద్దాం, అప్పుడు బయట జనాలకు బాగా వెళ్తుంది అని చెప్పేసి ఈమె కూడా అదే పాయింట్. అరే వీళ్ళు ఇప్పుడు ఎలా ఉంటానో ఆలోచించట్లే, రేపు ఎలా ఉండబోవాలో, ఎలా వెళ్తుందో బయటికి అయ్యి ఆలోచిస్తున్నారు. సో అందుకని చెప్తాను మీ ఇద్దరు అంత ఫేక్ గా ఆడుతున్నారు అని చెప్పేసి. సో సంజన గారు కూడా చేస్తుంది అంత కంటెంట్ కోసమే చేస్తున్నారు, ఆమె ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్, నేను భయంకరమైన షాక్ అండ్ సిచ్యువేషన్, సాయి వర్సెస్ సాయి అండ్ రమ్య. ఎంత దారుణంగా వెళ్ళారంటే ఈ అమర్ అండ్ అర్జున్ వీళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో అన్నారు కంటెంట్ సరిగా వెళ్ళట్లేదు, బోర్ ఫీల్ అవుతున్నారు అది అనగానే సాయి వెళ్ళి ఇమాన్యుయల్ తో అన్నాడు అనమాట, బ్రో మనం చేస్తున్న అంత ఎగ్జైటింగ్ లేదనుకుంటా, జనాలు బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు, ఏదైనా క్యూరియాసిటీ మిస్ అవుతున్నట్టున్నారు అని చెప్పేసి వెళ్ళి రమ్య దగ్గర కూర్చొని, రమ్య నువ్వు పవన్ ని డెమోన్ ని నువ్వు తమ్ముడు అనబాక, అలా ఎలా నేస్తావు తమ్ముడు అని చెప్పేసి అనబాక, నువ్వు కొంచెం కామ్ గా ఒక క్యూరియాసిటీ పెంచు జనాలకి, నువ్వు కూడా క్లోజ్ గా ఉండి వెళ్ళి డెమోన్తో ఉండిన తర్వాత నీ మనసులో తమ్ముడు అనుకున్నా కూడా ఒక కంక్లూషన్ ఇవ్వబాక జనాలకి, ఆ క్యూరియాసిటీ ఉండాలి జనాలకి, అదే ఇప్పుడు ఏమవబోతుంది ఏంటి అది ఇది అని చెప్పి ఒక క్యూరియాసిటీ పెంచు అని చెప్పేసి అసలు కంటెంట్ ఇస్తున్నాడు. ఆ కంటెంట్ కూడా ఇంగారు ఫాలో అవుతున్నారు రమ్య గారు. తర్వాత వెళ్ళి డెమోన్తో క్లోజ్ గా ఉండటం, అప్పుడు దాకా క్లోజ్ గా లేని రమ్య సడన్ గా వెళ్ళి డెమోన్తో కూర్చోవటం, డెమోన్తో క్లోజ్ గా ఉండటం, డెమోన్ వెళ్ళి చేతులు వేయటం, ఇవన్నీ చేస్తుంది. మీరు జనాల కోసం ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. వాళ్ళు ఒరిజినల్ క్యారెక్టర్స్ ఎవరికి బయట చూపెట్లా. సో అక్కడ సాయిది ఫేకే, తర్వాత ఈ పాప రమ్యది ఫేకే. సో అది వాళ్ళు. నెక్స్ట్ తనుజ అండ్ మాధురి గారు, వీళ్ళు కూడా
బయట జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఇలా తీసుకుంటున్నారేమో, వాళ్ళు ఇలా తీసుకుంటున్నారేమో, దాని గురించి అనాలిసిస్ చేసుకుని నైట్ అంతా కూర్చొని, ఈవెన్ తనుజ కూడా అప్పుడప్పుడు లేచి ఎవరిని అంటాం, నాకు సిచ్యువేషన్ కరెక్ట్ గుర్తులేదు కానీ ఎవరిని అంటాం గుర్తు చేసుకున్నా, మీరు ఇలా మాట్లాడితే బయట జనాలకు ఎలా అర్థమవుతుంది, బయట జనాలు ఎలా తీసుకుంటారు అని చెప్పేసి ఆ మైండ్ కూడా మొత్తం బయట జనాలు ఏమనుకుంటారని దాని మీద డిపెండ్ అయి ఉంది. మాధురి గారు కూడా అలానే ఆలోచిస్తున్నారు, ఎక్కువ ఆలోచించట్లేదు బట్ ఎక్కువ తనుజ ఆలోచిస్తుంది. సో ఆమె కూడా ఫేక్ గానే ఉన్నారు, ఆమె క్యారెక్టర్ కూడా ఫుల్ గా బయటికి రాలేదు, దాని ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. నెక్స్ట్ ఇంకొక సినారీ ఏదో ఉంది, మర్చిపోయాను. అంతే, ఆల్మోస్ట్ వీళ్ళు ఎంత ఫేక్ గా నటిస్తున్నారంటే ఈ సిచ్యువేషన్స్ నేను చెప్పిన వాళ్ళ అందరూ, నాకు మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, నేను ఇంతవరకు చూడాల లైవ్ లో వాళ్ళు బయట వాళ్ళు జనం గురించి మాట్లాడుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఈ కంటెంట్ గురించి రేపు ఎలా మాట్లాడాలి, రేపు ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడతాం కానీ అయితే నేను చూడాల. వాళ్ళు జస్ట్ గేమ్ల గురించి మాట్లాడుకున్నారు, గేమ్లు ఎలా చేద్దాం ఇలా చేద్దాం అలా మాట్లాడుకున్నారు. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే నిఖిల్ గారిది, ఈ బాండ్ అనే పాయింట్ బయట జనాలు ఖచ్చితంగా నెగిటివ్ తీసుకుంటారని, ఎవరైనా నిఖిల్ దగ్గరికి వెళ్ళి మీ అమ్మ అని చెప్పండి, మీ అమ్మగారు సంజన గారు అని ఒక మాట చెప్పండి, మా అమ్మ మా ఇంట్లో ఉంది, మా నాన్న మా ఇంట్లో ఉన్నారు, నా రిలేటివ్స్ మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎవరు అవసరం లేదని చెప్పేసి అంటాడు. చాలా ఫేక్ గా ఉంది ఆయన మాట్లాడేది కూడా. ఎంత ఫేక్ గా అంటే, అరే వీళ్ళు బాండ్ అనే ఒక ఏదైనా పెట్టుకుంటే బయట జనాలకు నెగిటివ్ అయిపోతాం మేము అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా గమనించండి, నిఖిల్ ఇప్పుడు ఈ పాటికి 4-5 సార్లు అన్నాడు ఆ మాట, మా ఇంట్లో ఉన్నారు మా అమ్మ మా నాన్న అని చెప్పేసి. ఒకసారి వింటే బాగుంటది, ప్రతిసారి అదే వింటే అర్థమైపోయింది జనాలకి క్లియర్ గా, ఒక బాండ్స్ పెట్టుకోకుండా ఒక సేఫ్ గేమ్ గా బాండ్ అంటే నెగిటివ్ వెళ్తుంది బయట జనాలకి అన్నట్టు ఉంటున్నాం అని చెప్పేసి. సో అది నిఖిల్ గురించి. సో ఇలా ప్రతి ఒక్కళ్ళు ఫేక్ 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 రేపు జనాలు ఏమనుకుంటారా అన్న దాని మీద బేస్ మీద ఆడుతున్నారు తప్ప ఎవరు ఆ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయట పెట్టి ఆడట్లేదు అని నాకు అనిపిస్తుంది. సో అది చెప్పాలనుకున్నాను. అండ్ మిగతా వాళ్ళ గురించి కూడా ఉంటాయి, నాకు తెలియదు, నేనైతే చూసిన వాళ్ళైతే వీళ్ళు. మీరు ఒకవేళ ఉంటే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి, వాళ్ళ గురించి కూడా నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం అనాలిసిస్ ఇచ్చేటప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఇదే ఈ అనాలిసిస్, ఈ వీక్ అనాలిసిస్ అండ్ అందరి క్యారెక్టర్ అనాలిసిస్, ఎవరెవరు ఎలా ఆడుతున్నారు అనేది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ సో మచ్, సనీ సైనింగ్ ఆఫ్.